మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 1 వీక్ నుంచి మీరు ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో ఏ రంగాల నుంచి ఉన్నారు? ఇట్లా మీరు డాన్స్‌లే కాకుండా ఇంకా ఎలాంటివి చేస్తూ ఉంటారు? ఎస్సే రైటింగ్, పెయింటింగ్, స్పీచెస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మన క్రియేటివిటీ ఇక్కడే కదా చూపించుకునేది. మన కాలేజ్‌లో అయితే ఓన్లీ కాలేజ్ మెంబర్సే, ఓన్లీ సార్స్, మేడమ్స్ వాళ్ళే ఉంటారు. ఇది మన ఒక ఆపర్చునిటీయే అనుకోవచ్చు మనకు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే మీలో పాటలు పాడేవాళ్ళు ఉంటారు, డాన్స్‌లు వేసేవాళ్ళు ఉంటారు. రకరకాల కళల్లో కూడా వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ ఉంటూ ఉంటాయి. ఆ టాలెంట్స్‌ని గుర్తించుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఏదైతే ఉందో మన రాష్ట్ర ప్రభుత్వం, దాన్ని నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకా చెప్పండమ్మా, ఇటు రండి. చెప్పండి నాన్న, మీరేం చేస్తున్నారు? నేను ఎలక్ట్రీషియన్‌లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ ఎలక్ట్రీషియన్‌లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది. నాతో పాటు ఎంతోమంది కూడా పార్టిసిపేట్ చేయడానికి నా తోటి స్నేహితులు వచ్చారు. ఓకే. ఇంకా ఎలా ఉన్నారు? పాటలు పాడేవాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? పాటలు పాడేవాళ్ళు, డాన్సులు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా డ్రాయింగ్, పెయింటింగ్స్ చాలా అంటే చాలా కాంపిటీషన్స్ ఇక్కడ పెట్టారు. ఇలా పెట్టడం వల్ల ఎంతోమంది విద్యార్థులు ముందుకొచ్చి వాళ్ళ యొక్క టాలెంట్‌ని బయట పెట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాళ్ళ వాళ్ళ టాలెంట్స్‌ని బయటపడుతూ ఉంటాయి. వీటిల్లో పోటీలు పెట్టడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అవుననుకుంటున్నాం. ఇలా పెట్టినందుకు మాత్రం మాకు చాలా ఆనందకరంగా ఉంది. సో ఇక్కడ మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పార్టిసిపేట్ చేస్తున్నారు కనుక్కున్నారు. చెప్పమ్మా, నీ పేరు? నా పేరు యశస్విని. ఏ కాలేజీ, ఏ స్కూల్? గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ నుండి వచ్చాను. ఓకే. సో ఏం పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ? ఏం చేయాలి? ఇక్కడ చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ నేనైతే సింగింగ్ పార్టిసిపేట్ చేస్తున్నాను. గుడ్ గుడ్. ఒకసారి పాడి వినిపిస్తావా? ఆ, పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిలమిల చూడవే చిన్నారి. పారే గోదారి గలగల నవ్వే నా దారి, చుట్టూ పొలమాది మిలమిల చూడవే చిన్నారి. పచ్చని పైరులు పలకరించగానే పులకరించుతుందే నా వళ్ళు, పక్షుల అరుపులు ఆడిసయ్యాటలు చూడనికి సెలవే కళ్ళు. పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే జంపాల గున్న మామిడి తోటలలో, మనం పాడుకుందామే కోయిలలా. అంతే సార్. ఓకే. ఎందులో పాట ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావు? దేన్ని? అంటే కాలేజ్లోనే ప్రాక్టీస్ చేసి అది జానపద గేయాలు అనేసరికి నేను అదొక సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. గుడ్ గుడ్. బాగుంది, చాలా బాగా చక్కగా పాడావు. నువ్వేం పార్టిసిపేట్ చేస్తావు? మేము డాన్స్ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. మీరు సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్. సో మీరందరూ డాన్స్. సో ఎక్కువ మంది డాన్స్ మీద ఉన్నారు. అలాగే పాటలు పాడే వాళ్ళతో పాటలు పాడించే ప్రయత్నం చేద్దాం. చక్కని పాట పాడింది జానపద గీతం ఇప్పుడే ఒక పాప. చాలా మంది విద్యార్థులు మొత్తం కూడా ఇప్పుడు ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలల నుంచి వచ్చినట్టున్నారు. ఎస్ సార్. అన్ని గవర్నమెంట్స్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్. సో మీరు ఎక్కడి నుంచి, మీరేం పార్టిసిపేట్ చేస్తారు? మేము గురుకుల నుంచి వచ్చాం. పోస్టర్ మేకింగ్ పార్టిసిపేట్, పోస్టర్ మేకింగ్. ఓకే. డ్రాయింగ్ కాంపిటీషన్. సో మీరంతా డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఉన్నారు. నేను ఎలక్ట్రీషియన్ లో డ్రాయింగ్ ఓకే ఓకే. వాళ్ళ ప్రతిభలను చూపించే ప్రయత్నం కూడా మనం చేద్దాము. ఇక్కడ వచ్చిన పార్టిసిపేషన్స్ ఇంకొంతమందితో మాట్లాడిస్తాను. నా పేరు రామయ్య సార్, జీజేసీ నాయ బజార్ ఖమ్మం. ఓకే. మీరు ఎంతమంది విద్యార్థులు తీసుకొచ్చారు కళాకారులను? 25 మందిని తీసుకొచ్చినాం సార్. ఎస్ఐ రైటింగ్, డాన్స్, ఫోక్ సాంగ్, ఇంకా చాలా ఈవెంట్స్ తీసుకొచ్చాం సార్. సో మీ కళాశాల నుంచి రకరకాల విభాగాలకి తీసుకొచ్చారు. అవును సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి అవసరం అంటే ఎంతవరకు చెప్తారు? మీరు ఎలా ప్రోత్సహిస్తుంటారు మీ కాలేజ్ నుంచి? 100% అవసరం సార్. పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలంటే డెఫినెట్లీ ఇలాంటివి ఉండాలి సార్. ఏమైనా మానసికమైన ఇబ్బందులు ఉన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా డెఫినెట్గా పోయే అవకాశం ఉంటుంది సార్. చాలా అవసరం సార్ ఇవి. సార్ మా పిల్లల్ని తీసుకొచ్చారు సార్. మంచి సింగర్ సార్, మా కాలేజీలో ఫస్ట్ రోజు వచ్చింది. అదేవిధంగా మానసాని డాన్సర్ సార్. పాట పాడతావు కదా, చక్కటి పాట పాడు. సెలయేరు పారుతుంటే ఓ పిల్ల ఎరగోలాగుతుందే లోన, నదులన్నీ కలిసినట్టు పిల్లగా నవ్వెంత బాగున్నదే నీలోన, సిగ్గు సింగారాలు సలుకుతున్నట్టుగా ముత్తమందారాలు పలుకుతున్నట్టుగా మాయా మాటలు గలగకు పిల్లగా మా అన్నలు వస్తున్నారు దేవల్ల. సెలయేర్లు పారుతుంటే ఓ పిల్ల ఎరగోలాగుతుందే లోన, నదులన్నీ కలిసినట్టు పిల్లగా నవ్వెంత బాగున్నదే నీలోన. చాలా చక్కగా పాడావు. దీనికి ప్రైజ్ వచ్చిందా నీకు? వచ్చింది సార్. ఇయర్ ఇదే పాట, ఇంకా వేరే పాట ఏమైనా పెట్టుకున్నావు? అంటే ఇంతకు ముందు మా స్కూల్లో వచ్చింది సార్. అప్పుడు 8th క్లాస్ లో సాంకేతపూరి సాహితీ సమ్మేళనం అవార్డు వచ్చింది. ఇంకే పాటలు ప్రాక్టీస్ చేస్తావు? లేదు సార్, ఇంకా వేరే ప్రాక్టీస్ చేయలేదు. డైరెక్ట్ గా ఫోన్ లో అప్పటికప్పుడు పాడతా. ట్రాక్ ఉండాలా మీకు? అవసరం లేదు సార్, మామూలుగానే పాడతా.
పాటలు వచ్చు? అంటే ఎన్నైనా అంటే మామూలుగా ఫోన్లో చూసుకుంటే ఎన్నైనా పాడతా సార్. ఫోన్లో చూసుకుంటూ పాడతారా? సరే, చూసుకుంటూ పాడు. సో ఇప్పుడు పాడే పాటలు కూడా అన్ని జానపదం మీదనే ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టున్నారు. సో ఇప్పుడే పాడబడుతున్నారు. రాధమ్మ సాంగ్స్. ఓకే, పాడండి. దారంతా మా పులవరదే రాధమ్మ, రోజంతా నీ కవలుంటా రాధమ్మ, నా తోడు నువ్వుండిపోవే రాధమ్మ, నీ మేలు జన్మలు మరువనే రాధమ్మ, వద్దొద్దు కిట్టయ్య కురదు కిట్టయ్య, మల్లె పొడిగా వస్తలే కిట్టయ్య, మా వాళ్ళు చూస్తే తిడతారు కిట్టయ్య, మన్నించు నన్ను ఇంకా పోనివ్వు కిట్టయ్య, ఆహా ముద్దె మందిరాలు తెప్పిస్తే రాధమ్మ, ముద్దుగా నీ జడలో పెట్టుకో రాధమ్మ. తర్వాత రాదు ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, ఒకసారి చూసుకుంటా. ఓకే, వెరీ నైస్. సో ఈసారి కూడా నీకు ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను. సరే చెప్పండి, ఇప్పుడు నాకు ఎక్కువగా చూస్తే మొత్తం పిల్లలు ఆడపిల్లలే కనిపిస్తున్నారు, మరి మగ పిల్లల సంగతి ఏంటి? అబ్బాయి మా దగ్గర నుంచి అబ్బాయి ఒక్కళ్ళు వచ్చారు సార్. ఓకే, అంటే ఇంతమందిలో ఎక్కువ మంది పిల్లలు ఆడపిల్లలే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారా ఈ కళల పట్ల? లేదు సార్, అబ్బాయిలు కూడా ఉన్నారు. కొంతమంది కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళు రాలేదు సార్. యాక్చువల్గా హైలీ టాలెంటెడ్ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఒక్క కుర్రోడు ఏ పెర్ఫార్మింగ్ చేస్తున్నాడు? రాజు అని సార్, ఎస్ఐ రైటింగ్ సార్. ఎస్ఏ రైటింగ్. ఓకే ఓకే. సో ఈ కుర్రోడు, అవును సార్. సో నువ్వేం పార్టిసిపేట్, మీ స్కూల్లో మగపిల్లలు ఎవరు ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు? నువ్వు ఒక్కడే? అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్, బయటికి రావడానికి వాళ్ళకి కొద్దిగా ఇన్నర్, బయటికి వచ్చి చేయడానికి వాళ్ళకి ఇన్నర్ ఫీలింగ్ కొద్దిగా. మరి ఇలాంటి వేదికలే కదా మీకు మీలో ఉన్న టాలెంట్ ఏంటో బయటపడేది, మీలో పోటీ ఏంటో తెలుస్తుంది. మగపిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తే మా కాలేజ్ లో ఏదైనా ఇలాంటి కాంపిటీషన్స్ జరిగితే మగవాళ్ళు బాగానే మంది వస్తారు సార్. మగ పిల్లలు ఇక్కడ ఎవరు ఏం అంటే కనిపించలేదు. ఇక్కడ బయట కొద్దిగా ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి సార్, కొద్దిగా ధైర్యం చేసుకొని నాకు అది- inner feeling ఉన్నా కొద్దిగా ధైర్యం చేసుకొని వచ్చినాం. అలాగే ఇలాగే ధైర్యం చేసుకోమని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇన్నర్ ఫీలింగ్స్ ఇవన్నీ స్టేజ్ ఫియర్స్ ఇవన్నీ ఉండొద్దనే విషయంతో భాగంగానే ప్రభుత్వాలు చేపట్టిన కళాశాలలు చేపట్టిన మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమే కాబట్టి. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు సార్, కాకపోతే కొద్దిగా సో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు? వ్యాసరచన పోటీలు సార్. Okay. ఇప్పుడు ప్రతిసారి చేస్తున్నావా? మా కాలేజ్ లో ఏం జరిగినా నేను చేస్తాను సార్. ఈనాడు కాంపిటీషన్స్ నీలో ఇంకేమేమి టాలెంట్స్ ఉన్నాయి? నాకు చదవడం బాగా వచ్చు సార్, తెలుగు బాగా చదువుతాను నేను. ఏమైనా కాంపిటీషన్స్ ఉంటే స్పీచ్ మాత్రం బాగా మాట్లాడతా సార్. ఓకే ఓకే, డ్రాయింగ్ కూడా కొద్దిగా. గుడ్ గుడ్. ఓకే, మీ అంటే యాక్చువల్గా ఇలాంటి వాటిలో ప్రోత్సహించే దాంట్లో పిల్లల్లో ఉండే టాలెంట్ని గుర్తించాలంటే ఆ కళలు ఉపాధ్యాయుల్లో కూడా కొత్త గొప్ప ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే మీ పిల్లలు ఇక్కడ గమనించింది ఏంటంటే వీటిలో కూడా కొంత కళ ఉందని చెప్తున్నారు ఒక లెక్చరర్గా. సో మీరేం చేస్తుంటారు? సార్ మీ టాలెంట్ ఏంటి? సార్ అక్కడ నేను ఎకనామిక్స్ లెక్చరర్ సార్, ఎన్ఎస్ఎస్ పిఓ కూడా అక్కడ పనిచేస్తున్నా. అక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇట్లా జరిగిన ప్రోగ్రాంలో సాంగ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను సార్. నా కరీంనగర్లో స్టేట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సాంగ్స్లో. మా పిల్లల్ని కూడా మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళ ప్రోత్సాహంతో డెఫినెట్లీ వాళ్ళలో ఉన్నటువంటి కళలను వెలికి తీయాలనే ఉద్దేశంతో అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా నన్నే ఇన్ఛార్జ్ పెట్టారు సార్. డెఫినెట్లీ ఇప్పుడు మేము బలవంతంగా మా పిల్లల్ని మా ప్రిన్సిపల్ గారిని ఒప్పించి మా పిల్లలు ఈ ప్రోగ్రామ్ చూడాలి, ఇట్లాంటి టాలెంట్ వాళ్ళ బయటకు తీయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది సార్. మీలో ఏముంది టాలెంట్? సార్ నేను సింగర్ని సార్. మీరు కూడా పాడండి ఒక పాట. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే తోడురా, రామచిలకల పలుకులై జంటకెగిరే గువ్వలై, రామచిలకల పలుకులై జంటకెగిరే గువ్వలై, బోయవాణి వలలో చిక్కి ఎగిసిపోయిన పావురాలై, ఎగిసిపోయిన పావురాలై, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే మల్లెరా. సూపర్ అండి, సూపర్. అంటే ఉపాధ్యాయులుగా మీరు ఉన్నప్పుడే విద్యార్థులకి, అందుకే మిమ్మల్ని కల్చరల్ విభాగానికి మీ కళాశాల నుంచి పెట్టినట్టున్నారు. సో ఇంత టాలెంట్ ఉంది. అలాగే స్నేహానికి సంబంధించి ఒక చక్కటి పాట పాడారు. థ్యాంక్ యూ, బాగుంది. సుమన్ టీవీ తరఫున ఇలాంటి కళాకారులు ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఎప్పుడు మేము చేస్తానే ఉంటాము. ఖచ్చితంగా చెప్పండి, మమ్మల్ని సంప్రదించండి, నేను ఖచ్చితంగా వాళ్ళని కూడా కలిసి చేస్తాను. మా కాలేజీకి వస్తే 100% సార్. ప్రతిభ ఉన్న పిల్లలు ఎవరున్నా సరే మాకు తెలియజేయండి, నేను వాళ్ళ కళల్ని 10 మందికి చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, మీరు ప్రోత్సహించినందుకు మీ సుమన్ టీవీకి ప్రత్యేక అభినందనలు సార్.